నమస్తే. కందుకూరులో జరిగిన ఒక సంఘటన. ఫార్చ్యూనర్ కారు తోటి ఒక ముగ్గురు యువకుల్ని గుద్దేశారట ఒక ఆయన. ఒకతను చనిపోయాడు. ఒక ఇద్దరు తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరులో ఒక ఆసుపత్రిలో అడ్మిట్ చేస్తే ఒకతను కోమాలోకి వెళ్ళిపోయాడు. ఇంకొక వ్యక్తికి నడుములు కాళ్ళు పడిపోయినాయి. ఇది పరిస్థితి. ఇది చెప్పింది ఎవరు? దాసరి రాము గారు. కాపు, బలిజ, తెలగ, జేఏసీ నాయకులు. అసలు సంఘటన ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు బాధ్యులు, ఎవరు విక్టిమ్స్, ఎవరు బాధితులు, ఆయన ఆవేదన ఏంటి? ఇన్నాళ్ల పాటు సైలెంట్గా ఉన్నాం మేము కాపులు, ఈరోజు బయటకు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఒక్కసారి ఆయన మాటల్లో ఇందాం. దాసరి రాము, తెలగ, బలిజ, కాపు, జేఏసీ ఈ మధ్య కాలంలో మన కందుకూరులో, అంటే ఇప్పుడు ప్రకాశం జిల్లా కానీ ఇప్పుడు నెల్లూరు జిల్లా లిమిట్స్కి వచ్చింది. కందుకూరు దగ్గర గ్రామం, అక్కడ వీళ్ళు ట్రాక్టర్లు నడుపుకొని జీవించే వాళ్ళు తిరుమల శెట్టి ఇంటి పేరు వాళ్ళు, మా కాపులు. అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళ గ్రామం సంబంధించిన అతనే, కమ్మ సామాజిక వర్గం సంబంధించిన ఆయన, అతనితో జరిగిన గొడవ, ఒక చిన్న గొడవ విషయంలో మనసులో పెట్టుకొని వాళ్ళ అన్నదమ్ములు బైక్ మీద వెళ్తుంటే ఫార్చ్యూనర్ కారు పెట్టి, ఇది సినిమాల్లో ఎక్కడో సినిమాల్లో చూస్తుంటాం, ఆ విధంగా ఫార్చ్యూనర్ కార్తో గుద్దిచ్చి వాళ్ళ ముగ్గురు చంపాలను గుద్దిచ్చి కింద పడ్డోళ్ళ మీద మళ్ళీ కారు ఎక్కించి వాళ్ళ మీదకి కారు ఎక్కించి మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ నాన్న వాళ్ళందరూ ఫోన్ చేసి ఒక వ్యక్తి అక్కడే చనిపోయాడు, తిరుమల లక్ష్మీనాయుడు. మిగతా ఇద్దరు భార్గవ్, పవన్ అక్కడ చావు బతుకుల మధ్య ఉంటే కుటుంబ సభ్యులు ఫోన్ చేసి వీళ్ళని కూడా చంపేద్దాం, సాక్ష్యం లేకుండా చేద్దామని చెప్పని పిలిపిస్తే వాళ్ళు కత్తులను రాడ్లు తీసుకొని వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా వస్తే చుట్టుపక్కల పొలాలలో ఏం జరుగుతుందని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తే వాళ్ళని చూసి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఇది సో జరిగిన సంఘటన, దాని తాలూకు బ్రీఫ్ దాసరి రామ్ గారు చెప్పారు. ఆయన వెళ్ళారు, కందుకూరు వెళ్ళారు, ఆ కాపు సమాజం విక్టిమ్స్ని మాట్లాడటానికి వెళ్ళి అక్కడ వాళ్ళతో కలిసి సమావేశమై ఈ మాట చెప్పారు. రెండు కుటుంబాల మధ్య ఏదో గొడవ, బైక్ మీద వెళ్తున్న ఫ్యామిలీ మెంబర్స్ని ఫార్చ్యూనర్తో గుద్దటం, ఒకతన్ని చంపేయటం, మిగిలిన ఇద్దరిని కూడా చంపేస్తానని బెదిరించడం. ఇక్కడ కులం కార్డు ఎందుకు తీసుకొచ్చారు? దాసరి రాము గారు తీసుకొచ్చారా? ఊళ్ళో నిజంగానే కులం తగాదాలు ఉన్నాయా? ఇంకా అక్కడ ఆయన ఏం మాట్లాడారు ఒకసారి విందాం. ఆ వ్యక్తి లక్ష్మీనాయుడు చనిపోయాడు, మిగతా ఇద్దరికి అక్కడ సీరియస్గా ఉంటే తీసుకొచ్చి గుంటూరులో ఉదయ హాస్పిటల్లో ఇక్కడ చేర్చారు. ఒక అతను కోమాలో నుంచి నిన్న బయటకు వచ్చాడు, కోమాలో నుంచి. ఒక అతనికి నడుముల దగ్గర కింద పని చేయట్లేదు. ఇంత దుర్మార్గం, భయానకం మేము ఎక్కడ చూడాల. మిమ్మల్ని ప్రభుత్వాన్ని మిమ్మల్ని ఏర్పాటు చేయడానికి, మిమ్మల్ని నిర్మాణం చేయడానికి మేము కాపులం కావాలా? మీ కమ్మోళ్ళకి, మీ టీడీపీ పార్టీకి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి దెబ్బకి మీరు ఊర్లో వదిలిపెట్టి పారిపోయి, ఊర్లో వదిలిపెట్టి మెడ్రాస్, హైదరాబాద్ పారిపోతే మేము కాపులో 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి మేము ఫైట్ చేసి, పవన్ కళ్యాణ్ కోసం మేము ఫైట్ చేసి మీ ప్రభుత్వాన్ని సజావుగా ఎలక్షన్ జరిపి మిమ్మల్ని ప్రభుత్వం మీ ఊరు వదిలిపెట్టి రాష్ట్రం వదిలిపెట్టి పారిపోవాల్సిన పార్టీ మీది. మిమ్మల్ని మేము నిలబెడితే మీరు మమ్మల్ని గెలిచిన ప్రతిసారి మమ్మల్ని కాపుల్ని టార్గెట్ చేసి చంపుతారా అంటే? సో విన్నారు కదా, మిమ్మల్ని మేము నిలబెట్టాం. జగన్మోహన్ రెడ్డి గారి ధాటికి మీరు భయపడి ఇల్లు వాకిళ్ళు వదిలేసి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయారు, తెలంగాణ, కర్ణాటక వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేసింది కాపులం. మేము నిలబడి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం మేము నిలబడి మిమ్మల్ని గెలిపించాం, పవన్ కళ్యాణ్ కోసం నిలబడి మిమ్మల్ని గెలిపించాం. చాలా స్పష్టంగా చెప్తున్నారు ఆయన, పవన్ కళ్యాణ్ కోసం నిలబడి మిమ్మల్ని గెలిపించాం. తీరా మోసి మీరు వచ్చిన తర్వాత మీరు ఈ రకమైన దాష్టికానికి పాల్పడితే దాని అర్థం ఏంటి అని చెప్పేసి ఆయన చాలా బలంగా నిలదీశారు. అంటే కులాల మధ్య వైషమ్యం పెట్టాలి అనేది దాసరి రాము ఉద్దేశం కాకపోవచ్చు, బట్ అక్కడ జరిగింది ఏంటంటే కులపరంగా జరిగిన తగాదానే. ఎందుకంటే ఒక పిల్లాడి చనిపోయిన తర్వాత ఇంకొక ఇద్దరు సాగు బతుకుల్లో అంటే వాళ్ళు గుంటూరు హాస్పిటల్లో చేర్చిన తర్వాత మరి ఇప్పుడు కూడా కాపు నేతగా బయటికి రాకపోతే అర్థం లేదు. పట్టించుకోవాల్సింది జనసేన పట్టించుకోవట్లేదు, కాబట్టి జేఏసీ తరఫున ఆయన బయటకు వచ్చి మాట్లాడుతున్నా అన్నాడు. ఇంకా ఆయన ఏం మాట్లాడారు ఇంకో విందాం ఒకసారి. వర్గమోడు ముగ్గురు మనుషుల్ని ఫార్చ్యూనర్తో గుద్ది చంపాలని చెప్పి చూశాడని చెప్పనంటే అతనికి చట్టం మీద ఏం గౌరవం ఉంది? అంటే మీ ప్రభుత్వం ఉందని ధైర్యమేగా, ఎలాగో తప్పించుకోవడం ధైర్యంతోనే ఇంత పని చేసింది. పట్టపగలు పొలాల్లో చుట్టుపక్కల జనం చూస్తున్నాగా చేసిన పని అంటే అక్కడ పోలీసు అధికారులు మళ్ళీ రాజకీయ ఒత్తిళ్లు కూడా లొంగకుండా పోలీసు వాళ్ళు బాధ్యత తీసుకొని రెడ్ హ్యాండెడ్గా కనపడుతుంటే, బండి కనపడుతుంటే యాక్సిడెంట్ అంటారు ఏంటండి? గతంలో వీళ్ళ మీద గొడవలు ఉన్నాయి, వీళ్ళకి ఆ కుటుంబానికి
వీళ్ళు ఆడవాళ్ళని కదిలిచ్చాడు వీడు. గతంలో ఈ కేసు మా దగ్గరికి వచ్చింది. ఇది కావాలని గుద్దిన కేసు అని పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టి అతను కోర్టుకు పెట్టారు. అంటే మిమ్మల్ని గెలిపించిన ప్రతిసారి మీ చేత మేము మటలు చేయించుకోవాలా మా కాపుల్ని. సో ఆయన ఏమంటున్నారు, ఏదో మరి కాపు సమాజానికి చెందిన మహిళల్ని ఆ ఎక్యూజ్డ్ ఇంతకుముందు ఇబ్బంది పెట్టారట. సో దాని మీద గొడవ నడుస్తూ ఉంది, దాని మీద ఎఫ్ఐఆర్ కట్టారు, కోర్టు కూడా పెట్టారు. గెలిచిన ప్రతిసారి మా కాపులు మర్డర్లు చేయించుకోవాలా, ఏంది ఇది అని చెప్పేసి ఆయన ప్రశ్న. ఇంకా ఆయన మాట్లాడారో కూడా చూద్దాం. మా ఊళ్ళు బలిపోసులు చేయాలంటే మన జగన్మోహన్ రెడ్డితో గొడవలు పడి బలిపోసులు మేమే అవ్వాలా? లోకల్ బాడీ ఎలక్షన్స్ వదిలేసి పారిపోయిన వాళ్ళు మీరు చేయలేక వాటితో. మేము మిమ్మల్ని నిలబెట్టి మిమ్మల్ని గెలిపించి ఏదో ముష్టి 20 సీట్లు మీరు పడేసి 20 సీట్లు మిమ్మల్ని గెలిపించాలి మేము అందరం కలిసి. ఇది ఆ పవన్ కళ్యాణ్ చెప్పిన మాట గౌరవించి మిమ్మల్ని గౌరవించి మీ పార్టీకి మేము ఒక అవకాశం ఇస్తే మీరు మా కులాన్ని మీ కక్ష సాధింపిదే మమ్మల్ని ఇబ్బంది. అలాగూ మాకు ఎక్కడ ఏ పనులు చేయట్లా, ఏ ట్రాన్స్ఫర్ లేవు, ఎక్కడ రాజకీయ ప్రాధాన్యత లేదు. తొక్కి పారేశారు కాపు కులాన్ని, జనసేన క్యాడర్ని తొక్కి పారేశారు అన్ని చోట్ల. అయ్యా పర్వాలేదు, మేము పట్టించుకోవట్లేదే. ఈ రోజు రోడ్డు ఎక్కలేదే మేము ఎప్పుడు కూడా. మనుషులను చంపుతారా? ఎంత ఒళ్ళు కొవ్వు కొవ్వెక్కితే చేస్తారు. జగన్మోహన్ రెడ్డి చూపించపోయారా ఈ మగతనం తీసుకెళ్ళి మీరు ఆ రోజు 5 ఏళ్ళు. ఇంత మగతనం ఉంటే ఆయన మీద చూపించే పని కదా ఆ 5 ఏళ్ళు. ఇంకా చాలా అభ్యంతరకరమైన పదజాలం కూడా ఆయన వాడారు. ఎందుకంటే ఆ రోజు మరి ఆ విక్టిమ్స్ ఫ్యామిలీ మెంబర్స్ని చూసిన తర్వాత ఆయన ఆవేదన, గూడు కట్టుకున్న ఆవేదన అంతా దాసరి రామ్ అక్కడ చెప్పుకుంటూ వచ్చారు. ఏంటిది, మేము ముష్టి 20 సీట్ల మీరు మాకేసేది ఏది, అది కూడా పవన్ కళ్యాణ్ కోసం నిలబడ్డాం కాబట్టి నోరు మూసుకొని పనిచేసి గెలిపించుకున్నాం. మీరు ఎక్కడున్నారు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలించినప్పుడు? ఈరోజు వచ్చి మా మీద ప్రతాపం చూపిస్తారా అనేది ఆయన ప్రశ్న. కాపుల మీద జగన్తో పోరాడిపోయారా మీరందరూ కలిసి? కాపులు మీ ఎందుకు వచ్చి నిలబడ్డాం? మీ అధికారంకి వచ్చిన తర్వాత మనుషులు గుద్ది చంపుతారా? ఇది ఇలాంటి పనులే చూస్తున్నాము. రేపు రాబోయే రోజుల్లో మీకు ఎట్లా మూల్యం చెల్లించుకోవాలో మీకు చెల్లించుకుంటారు. మీకు ఇప్పటికీ చాలా అవకాశాలు ఇచ్చాం. మీ తెలుగుదేశం పార్టీకి ప్రతిసారి మమ్మల్ని మా జాతోనే ఉన్న అడ్డం పెట్టి మిమ్మల్ని వాడుకుంటున్నారు. మీరు ఇట్లాంటి పనులే చేయండి. మీరు మన జగన్మోహన్ రెడ్డి మూల్యం చెల్లించుకున్నాడు కదా, మా జోలికి వచ్చి మీరు కూడా మూల్యం చెల్లించుకుంటారు. ఈ విషయంలో వాళ్ళకి న్యాయం జరగకపోతే వాళ్ళ కుటుంబం అన్యాయం అయిపోయింది. ఒకడు కోమాల నుంచి బయటపడుతున్నాడు, ఇంకోటి కాలు నడువును పనిచేయట్లేదు, ఒకటి చచ్చిపోయాడు. ఆ కుటుంబానికి ప్రభుత్వం బాధ్యత తీసుకొని న్యాయం చేయాలా, వాళ్ళకి ప్రభుత్వ ఉపాధి కల్పించాలా, ఉద్యోగాలు కల్పించాలా. ఈ దుర్మార్గానికి పాల్పడ్డోడు మా కులపోడు మా పార్టీ ఓడు ఇలాంటివి చూడకుండా నిజాయితీగా చర్యలు తీసుకొని వాడి కఠినమైన శిక్ష పడేటట్టు చేయాలా. లేకపోతే మీరు ఖచ్చితంగా కమ్మ సామాజిక వర్గం టీడీపీ పార్టీ భారీ మూల్యం చెల్లించుకుంటారు. ఆయన ఏం మాట్లాడారు, ఆ కుటుంబానికి ఒక అతను చనిపోయాడు, ఇంకొక అతను కోమాల నుంచి బయటపడ్డాడు, ఇంకొక అతనికి పాపం నడువులు కాళ్ళు పడిపోయినాయి. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రభుత్వమే వాళ్ళలో ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఆ కుటుంబ సభ్యులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి మూల్యం చెల్లించుకున్నాడో మీరు కూడా అలాగే చెల్లించుకోవాల్సి వస్తుందని. అంటే ఒక ఓపెన్ ఫైట్, ఓవరాల్గా ఒక చిన్న ఇన్సిడెంట్ కావచ్చు ఇది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఎవరైనా మాట్లాడేవాళ్ళు చిన్న ఇన్సిడెంట్గా దీన్ని చూడొచ్చు. దాసరి రాము కావాలని రెచ్చగొట్టడానికి మాట్లాడాడు అని కూడా అనుకోవచ్చు. బట్ ఏంటంటే ఒకటి ఆ రిఫ్ట్ కనిపిస్తుంది తెలుగుదేశానికి జనసేనకి మధ్య. వైడెన్ అయిన ఆ గ్యాప్ ఇంకా వైడెన్ అవుతూ వస్తుందనే అంశం అయితే చాలా బలంగా తెర మీదకి వచ్చింది. సో ఇప్పుడు మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు అనవసరంగా వర్గ వైషమ్యాలు కుల వైషమ్యాల దాకా వెళ్లాల్సిన అవసరం లేకుండా దాన్ని మొదటే నిలువరించి ఉంటే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు. పైగా ఆపి మరీ బెదిరించి, ఫోన్లు చేసి బెదిరించి మిగిలిన ఇద్దరిని కూడా చంపేస్తానని ఎవరో ఆ ఎక్యూజ్డ్ మాట్లాడేట. కందుకూరులో ఆయన పేర్లతో సహా చెప్తున్నాడు. ఆయన వెళ్ళాడు అక్కడికి, దాసరి రాము కాపు తెలగా చేసి తెలగా బలిజా చేసి నాయకుడుగా, కాపు తెలగా బలిజా చేసి నాయకుడుగా ఆయన అక్కడికి వెళ్ళి విక్టిమ్స్తో మాట్లాడి మాటలని చెప్పారు. ఓవరాల్గా మనం దీని కులపరం అనే అంశం పక్కన పెడితే ఒక నేరంగా అయినా కనీసం పరిగణించి విక్టిమ్స్కి న్యాయం చేయటం, ఎక్యూజ్డ్ని ఖచ్చితంగా చట్టబదిలో శిక్షించడం అనేది కాపులు డిమాండ్ చేస్తున్నది. కాపుల్లో రీథింకింగ్ మొదలైంది. జనసేనని మనం కష్టపడి గెలిపిస్తే ఇప్పుడు కూడా మమ్మల్ని పట్టించుకుంటున్న వాళ్ళు ఎవరూ లేరు. సో దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఎక్స్టెండింగ్ అవర్ సపోర్ట్ టు జనసేన అనే పద్ధతిలో ఆయన మాట్లాడారు. మరి మూలాల్లోకి లోతుల్లోకి వెళ్తే ఇంకా ఎన్ని వాస్తవాలు బయటకు వస్తాయో వేచి చూడాలి.